అధిక సంతానం ఆర్థిక భారం ఇది మొదటి నినాదం. ఆ తర్వాత ముగ్గురు పిల్లలు వద్దు, ఇద్దరు పిల్లలు ముద్దు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు వద్దు, ఒక్కరుంటే చాలు. ఆ తర్వాతన బిడ్డల కోసం తాపత్రయపడకండి. ఇట్లాంటి నినాదాలు మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే జనాభా పెరుగుదలతో ఎప్పటికప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేసేందుకోసం రకరకాల సినిమాలు వేశారు, అడ్వర్టైజ్మెంట్లు వేశారు. తర్వాతన బాగా మోటివేషనల్ స్టోరీలు రాసుకొచ్చేవాళ్ళు, పెరిగిపోతుంది, భూమి భారం అయిపోతుంది, ప్రమాదం అయిపోతుంది, నాశనం అయిపోతుంది అనేసి. ఇవన్నీ ప్రజల మీద బాగా ప్రభావం చూపెట్టినాయి, విద్యావంతుల మీద బాగా ప్రభావం చూపెట్టినాయి. దీనికి తోడుగా ఆర్థిక పరిస్థితులు భారీగా భారం అయ్యేటప్పటికి ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఆడపిల్లల్లో విద్య పెరిగేటటువంటి సందర్భంలో ఆధారపడే చలంకంగా నుంచి తాము కూడా సమప్రాధాన్యం అన్నటువంటి దశలోకి వెళ్ళడంతో ఎందుకు పిల్లల్ని కనాలనేటువంటి ఫీలింగ్ వచ్చింది. క్రమంగా మానవ పౌర హక్కులు లాంటి ఈ హక్కుల వైపు నుంచి వెళ్ళేటప్పటికి బాధ్యతలు పక్క వెళ్ళిపోయినాయి. దీంతో పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, మూడికి ఎందుకు ఉండాలి, అట్లా పిల్లల్ని ఎందుకు కనాలన్నటువంటి ఆలోచన వచ్చింది. వాటి పర్యవసానం ఇప్పుడు కనబడుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు చూసుకుంటుంటే తాజాగా పిల్లల్ని ఎక్కువ మంది కానని చెప్పేసి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నటువంటి చైనా లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలకు తోడు ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈవెన్ ఉత్తర కొరియా కూడా చేసింది కదా. అవన్నీ పక్కన పెడితే తాజాగా హంగరీ అయితే నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తారట. నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తారట. ఇది కీలకమైనటువంటి ప్రకటన. రాబోయేటువంటి రోజుల్లో అన్ని దేశాలు ఇట్లాంటి ఆఫర్లు ఇస్తాయేమో.